మన సొంత కారులో కూడా పెళ్లి చూపులకి వెళ్ళకపోతే అసలు దేకట్లేదు. ఏదో జనాల కోసం, సొసైటీ కోసం ఈ అప్పులు చేసుకొని షో ఆఫ్ చేయాల్సి వస్తుందని చెప్పారు. మరి ఎక్కడికి పోతుందో ఏంటో. ఇప్పుడు ఒక విషయం మనం ఆలోచించాలండి. ఇప్పుడు వాళ్ళు ఆ పని చేస్తున్నారు అని అంటే, ఆ పని చెయ్యకపోతే వాళ్ళకి కనీసం పెళ్లి కూడా కాని పరిస్థితులని తీసుకొచ్చింది ఎవరు? అది. ఇప్పుడు మీరు ఒక ఆడపిల్ల తండ్రులు అని అనుకుందాం. మీరు అవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీ ఎక్స్పెక్టేషన్స్ని ఫుల్ఫిల్ చేయడం కోసం అని చెప్పి అవతల మగపిల్లవాడి తల్లిదండ్రులు ఇట్లా అవుట్ ఆఫ్ ప్రెషర్, వాళ్ళకు అవసరం ఉన్నా లేకపోయినా జస్ట్ పెళ్లికి చూపించుకోవటం కోసం, పెళ్లి అవ్వటం కోసం అని చెప్పి, పెళ్లి సంబంధం ఇంటి దాకా తెచ్చుకోవటం కోసం అని చెప్పి అప్పు చేసి వాళ్ళు ఇంత దూరం తీసుకొని వస్తున్నారు. రేపు మీరు అవన్నీ చూసి ఆ పిల్లని ఆ ఇంటికి పంపించిన తర్వాత అప్పు తీర్చాల్సింది ఎవరు? ఈ విషయం వాళ్ళకే తెలుసు. వీళ్ళు లోన్లోనే ఇల్లు కొన్నారు అని తెలుసు, వీళ్ళు లోన్లోనే కారు కొన్నారు అని తెలుసు. నువ్వు అప్పు చేసినా సరే నీకు మాత్రం ఆ రెండు ఖచ్చితంగా ఉండాలి అని ఒక ఒపీనియన్ ఫ్రేమ్ అయింది. రీసెంట్గా ఒక మాట విన్నా నేను. మనకు కావాల్సినవి ఉన్నాయి కదా, అంతే ఉన్నాయి, కానీ నువ్వు బతకాలి కదా. జీవితం అంటే ఏంటి? జీవించడం. నువ్వు జీవించాలంటే నీకేముండాలి? ముందు ప్రశాంతత ఉండాలి. ఆ ప్రశాంతత ఉండాలంటే నీ దగ్గర ఏముండాలి? ఒక అప్పు లేని జీవితం ఉండాలి, 4 రూపాయల సేవింగ్స్ ఉండాలి, కొంత బ్యాంకు బ్యాలెన్స్ ఉండాలి. ఇది కదా జీవించడానికి కావాల్సింది.